ఓకే. అంటే నెట్ ప్రాబ్లమ్ వల్ల కట్ అయి ఉంటుంది. మీకు ఎక్కువగా సంస్కరణలు, కర్తవ్యాలు, గౌరవం ఏదో ఒకటి అవ్వాలి. ఇవే మీకు ముఖ్యంగా అయిపోయి. ఇంకొక సైడ్ ఇది వదిలేసి ఇంకొకటి పట్టుకోవడం. ఇంకొకటి అనడంలో కేవలంగా మీకు మీరే ముఖ్యం. మీకు మీ షెల్‌లోనే మీరుంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే, ఈ సౌందర్యమైన ఎర్త్‌లో మీరు సెంటర్ అనుకుంటున్నారు. మీరు ఎప్పుడూ ఒక చెట్టుని చూడడానికి ఆగరు. ఒక సౌందర్యమైన ఫ్లవర్‌ని గాని, ప్రవహిస్తున్న నదిని కానీ మీరెప్పుడూ ఆగి చూడరు. బై ఛాన్స్ ఒకవేళ మీరు చూసినా, మనస్సుకు సంబంధించిన విషయాలతో మీ కళ్ళు నిండిపోతాయి. అక్కడ సౌందర్యము ప్రేమతో కాదు. అది నిజమేనండి. అయితే ఏం చేయాలి? సింపుల్‌గా ఉండండి. అక్కడితో ఆ చాప్టర్ అయిపోయింది. అంటే ఆయనేం చెప్పారంటే, చూడండి, బీ సింపుల్. వ్యక్తి ఏం చేయాలని అడిగితే సింపుల్‌గా ఉండండి అన్నారు. అంటే ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన సెంటర్‌లోనే పనిచేస్తాం. మనమే చాలా ప్రాముఖ్యమని, మనం ఏదో పొందేద్దామని, అదంతా కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీవే. అందుకని ప్రేమన్నది లేకపోతే, ఆ సొసైటీలోంచి బయటికి రావడం అంటే, ఆ కట్టుబాట్లలోంచి బయటకొచ్చాక ప్రేమ వల్లే ఆ సొసైటీని మనం సంస్కరించగలం గానీ, ప్రేమ లేనప్పుడు ఏమీ జరగదు. అది ఆయన కూడా అర్థం చేసుకున్నారు. అందుకనే వెంటనే ఆయన అర్థం చేసుకున్నారు గనుకే అది రైటే అని చెప్తున్నారు. అగైన్ నిజమేనే, వి డోంట్ లవ్. వి ఆర్‌ఇంట్ ఈజీలీ సింపుల్. మనం ప్రేమించాం, మనం అంత సింపుల్‌గా లేమన్నారు. అందుకని ఆయన ఏమన్నారు చిట్ట చివరిగా, మీరెప్పుడు కూడా సంస్కరణలు, కర్తవ్యాలు, గౌరవాలు ఇవి పట్టుకొని వేలాడుతున్నారు గనక, లేకపోతే ఇది బ్రేక్ చేసి మరొకటి తెద్దాం అంతే. ఆ ఎనదర్ అన్నల్లో మీకు మీరే ముఖ్యం. మీరు ఏర్పరచుకున్న షెల్‌లోనే మీరుంటున్నారు. ఈ సౌందర్యమైన ఎత్తుకు మీరే సెంటర్ అనుకుంటున్నారు. మీరు ఒక్క రోజైనా సరే, ఆ ఒక చెట్టుని గాని, ఒక పుష్పాన్ని గాని, ప్రవహించే నదిని గాని ఆగి చూడరు. ఒకవేళ బై ఛాన్స్ మీరు చూసారనుకోండి, మీ కళ్ళన్నీ కూడా మీ మనస్సులో ఉన్న విషయాలతో నిండిపోతాయి. అక్కడున్న సౌందర్యము, ప్రేమ మీకుండవు. కనబడవు. అవును. మళ్ళీ అది కూడా నిజమే. అయితే మనిషి ఏం చేయాలి? చూడండి. సింపుల్‌గా ఉండండి అన్నాం. అక్కడితో ఆ చాప్టరు అయిపోయింది. నారాయణ గారు చెప్తారా? సులువుగానే ఉంది కదా ఈ చాప్టరు. నమస్తే అమ్మ. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కృష్ణమూర్తి గారు అంటే ప్రతి టాపిక్ ని కూడా అంటే మన అంతరంగాన్ని స్పృశిస్తూ అంటే ఎక్కడెక్కడైతే మనం తప్పులు చేస్తున్నాం అన్నిటిని బాగా దిద్దుతున్నారు. మేడం గారు చక్కగా వివరించారు. మనకు ముందు ప్రకృతిని సహసిద్ధంగా, ఎందుకంటే ప్రకృతి నుంచి మనం దూరం అయిపోతున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, భవంతులు వాటిలతో ఏసీల్లో ఉండి ఆ ప్రకృతిని దూరం అయిపోతున్నాం మనం. అందుకే 9th క్లాస్ వాళ్ళకు కూడా చూడడం అనే కళ జిడ్డి కృష్ణమూర్తి ఒక చిన్న టాపిక్ పెట్టారండి. అంటే ఆ 9th క్లాస్ వాళ్ళకి ఒకసారి మేము పాఠం చెప్పామన్నాడు. చూడడం అనే కళ అంటే నువ్వు సరిగ్గా చూడట్లేదు నువ్వు అని చెప్తున్నారు అనమాట. నువ్వు పెద్ద పెద్ద పండితుడు అయితే ఆయన ఏమంటారంటే, నువ్వు ఎప్పుడైనా ఒక మురుగు వాడలోకి వెళ్ళి చూసే వాళ్ళ జీవన విధానం చూసే వాళ్ళ స్థితిగతులు చూసేవని అడుగుతాడు అక్కడ. ఇక్కడ ఈయన మనకి ఏం చెప్తున్నారంటే, ఎవరో మ్యూట్ అవ్వండి అక్కడ. ఏంటండి? మనకి హ్మ్. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం ఏదో సంస్కారం అంటే ఆయన వచ్చారు అంటే రాజకీయాల్లో అనేకమైన పలుకుబడులు సమాజం నుంచి నేను ఎంతో పొందాను, మళ్ళీ సమాజం నేను ఏదో చేయాలి అని చెప్పి అంటున్నారు అక్కడ. అని ఇక్కడ ఏంటి సమాజంలో చేయడం అంటే ఏంటంటే మా అంటే ఆ సంస్కరణ ఈ సంస్కరణ తీసుకొచ్చి అంటే ఏది తీసుకొచ్చినా ఏంటంటే ఈయనే సెంటర్ అయిపోవాలి. అంటే అంటే ఇప్పుడు కూడా తన సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ లో తిరుగుతాడు తప్ప ఈయన ప్రేమగా ఏది చేయడానికి ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. అందుకే లాస్ట్ గా చూడండి మీరు, అంటే ఈ అందమైనటువంటి
ఈ ప్రపంచంలో అంటే మీరే సెంటర్, అంటే మీరు ఒక్కరే ఉండాలనుకుంటున్నారు, సెంటర్ అవ్వాలనుకుంటున్నారు అడిగారు ఆయన మాట. ఆ తర్వాత మీరు ఇంకా మనకి ఎంత బాగా చెప్పారండి, ఒక అందమైనటువంటి ఒక పుష్పాన్ని, ఒక నది ప్రవాహాన్ని, ఒక చెట్టుని చూసినప్పుడు కూడా ఏంటవుతుందంటే మీ మీ కళ్ళు అన్ని కూడా మనసుతో నిండిపోతున్నాయి. అంటే మనం ఏదో ఒక దృశ్యాన్ని చూసినప్పుడు వెంటనే ఏం చేస్తున్నాం అంటే ఇది బాగుంది, ఇది బాగులేదు అని చెప్తున్నాం. అప్పుడు ఏంటవుతుంది, అక్కడ ఉన్న సౌందర్యం వెంటనే పోతుందండి. ఎప్పుడైతే మన మనసు పనిచేస్తుందో అక్కడ సౌందర్యం అనేటువంటి దానికి ఉనికి లేకుండా పోతుంది కొద్దిగా. అంటే కృష్ణమూర్తి గారు చెప్పింది ఎందుకంటే అంటే స్టార్టింగ్ లో మాకు అర్థమయ్యేది కదా, ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు, మా పల్లెటూరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక దృశ్యాన్ని చూసి ఏ ఆలోచన లేకుండా చూస్తే ఒక దివ్యమైనటువంటి ఒక అనుభూతికి లోనవుతున్నాం. అంటే ఆయన చెప్పినటువంటిది ఎప్పుడైతే మనం బాగా ప్రాక్టీస్ అయ్యేది, మన ప్రాక్టీస్ లోకి వచ్చిందో నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి అనుభూతి ఏంటో మనకు తెలుస్తుందండి. అంటే అందుకే మనకి అందులోంచి అంటే ఎప్పుడు కూడా అందులోంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో అప్పుడే మనకి ఏటవుతుందంటే అప్పుడే నువ్వు ప్రేమ స్వరూపంగా ఉండి ఏదైనా చేయగలవు తప్ప సమాజంలో ఉన్నంత వరకు నువ్వేమి చేయలేవు. ఎందుకంటే మేము కూడా మేడం గారి దగ్గరికి చాలా మంది వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పిల్లవాడు పెద్దవాడు అని ఉండదండి. ఇప్పుడు మనం అనుకోండి, పెద్దవాళ్ళని ఒకలా చూస్తాం, చిన్నవాళ్ళు ఇంకొకలా చూస్తాం. అలా మేడం గారికి అలా ఉండదు. ఎందుకంటే చిన్న పిల్లవాడు వెళ్ళినా పెద్దవాడు వెళ్ళినా అందరికీ ఒకే ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ. అందుకంటే సింపుల్ లివింగ్ అనమాట. అంటే ఏంటి, మీకు ఎలా ఉండమంటున్నాడు ఆయన, సింపుల్ గా ఉండమంటున్నాడు. ఎప్పుడైతే సింపుల్ గా ఉన్నదో అక్కడే మనకి ప్రేమతత్వం అనేది అలవడుతుంది. ఆ ప్రేమ లేకుండా ఏది చేసినా ఏంటవుతుందంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అయిపోతుంది అనమాట. అది కృష్ణమూర్తి గారు అంటే ప్రతి సందర్భంలో కృష్ణమూర్తి గారు ఏంటంటే మన హృదయపు లోతుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అంటే మనం సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ చేస్తున్నామా లేకపోతే ప్రేమతో ఏదైనా చేస్తున్నాం అనేటువంటి దాన్ని క్లియర్ గా చూస్తున్నామా. ఎందుకంటే మేము కృష్ణమూర్తి గారిని ఎలాగ చూడలేకపోయాం, ఎలాగో మాకు తెలియదు. కాబట్టి మేడం అంటే ఇలాంటి క్వాలిటీ పదే ఎందుకు చెప్తున్నాం అంటే ఇలాంటి ఆల్ ద క్వాలిటీస్ అంటే ఈ మహాత్ములలో, కృష్ణమూర్తిలో, మహర్షిలో ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉన్నాయో అలాంటి క్వాలిటీస్ అన్ని కూడా మేడం గారిలో చూసాం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి వీటన్నిటి నుంచి ఇలాంటి సత్సంగాల్ని, కృష్ణమూర్తి సత్సంగాల నుంచి మనం బాగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే నిరంతరం మన అంతరంగ హృదయాన్ని, మన అంతరంగాన్ని మనల్ని మనం ఎప్పుడైతే మనం బాగా స్పృశించామో, బాగా తెలుసుకున్నామో, ఎక్కడైతే మనకి ఈర్ష్య, ద్వేష, అసూయ, కోపం ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ మనం బాగా అంటే మనం ఎప్పుడైతే అందులోంచి బయటకు వచ్చామో అప్పుడు మనకి ఏటవుతుంది, మన అంతరంగం శుద్ధి అవుతుంది. అప్పుడు మన సత్యం ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సం అందించిన మేడం గారు నమస్కారాలు. ఓం తత్సత్. నమస్తే అండి. ఆ ప్రేమ అన్నది ఉంటే అమ్మ ఇక్కడ ఒక డౌట్. చెప్పండి. అదే అండి, అంటే ఇక్కడ ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చూడాలంటే ఇప్పుడు ఏ రియాక్షన్ లేకుండా అన్నట్ట, లేదంటే బాగుంది బాగాలేదు అవన్నీ ముందు మనం వదిలేసి సింపుల్ గా అవ్వాలంటున్నారు. ఉన్నది ఉన్నట్టు? అంటే ముందు మనం ఏదో ఇది అవ్వాలి, ఒక్కసారి అది అవ్వాలి, ఇది పొందాలి, అది పొందాలి. ఒక్కసారి అండి, ఇతను ఎప్పుడు ఈ టైంలో బాలకృష్ణ క్లాస్ లో ఉన్నానమ్మా. తర్వాత మాట్లాడదాం అనే వాటితో మనం నిండిపోయి ఉంటామండి. ఇది ఆశయాలు, ఇది సాధించాలి, అది చేసేయాలి, ఇలాంటి ఈ గౌరవం పొందియాలి, ఇవన్నిటితోటి కాంప్లికేటెడ్ గా అయిపోతున్నాం. మనం సింపుల్ గా ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా మన హృదయంలో ఉన్న ప్రేమ జాగరూకమై ఆ ప్రేమతో చేసిన పనికి ఎంతో ఫలితం ఉంటుంది కదా. అవునమ్మా, అంటే సింపుల్ గా ఎలా ఉండడం అనేది కూడా అంటే మనకు ఇవన్నిటిని తెలియాలి. వదులుకోవడమే. ఇదైపోవాలి, అదైపోవాలి, నేనే ముఖ్యమైపోవాలి, నేనే జయం పొందేయాలి, నేనే సెంటర్ అయిపోవాలి, నేనే చాలా ముఖ్యం. మనం ప్రతి యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తే నేను ముఖ్యం అవుతుంది. అవన్నీ నువ్వు ముసుగేసుకుంటాం. సంఘ సంస్కరణ అంటారు, అందులో తాను ముఖ్యం అయిపోతుంది. అలా అక్కడ క్లీనింగ్ చేస్తారు, తాను ముఖ్యం, క్లీనింగ్ ముఖ్యం కాదు. అన్నిట్లో మనం ఏదైనా చదువుతున్నాం, ఏదైనా అన్ని ఏదో పొందేద్దాం, ఏదేదో సంపాదించేద్దాం, ఏదో ఆశయాలు నేను నింపుకుందాం, వీటన్నిటితో మనం కాంప్లికేటెడ్ అయిపోతున్నాం. అర్థమైందా మీకు ఆ విషయం? ఓకే ఓకే అమ్మా. అవన్నీ నేను సెంటరే, నేను ఇది అవ్వాలి, నేను అది అవ్వాలి, నేను ఇంత గైడ్ అవ్వాలి, నన్ను అందరూ ఇంత గొప్పవాడుకో, నేను ఇంత జయం పొందియాలి, ఇలాంటి వాటితోటే నిండిపోతుంది అంతరంగం అంతా. ఏ పనుల వెనకాల నేను ముఖ్యమైపోతున్నాను. అందుకే ఆయన అన్నారు కదా, భూమికి సెంటర్ నువ్వు అనుకుంటున్నావు అని. అంటే తానే అంతటికి, భూమికి అంతటికి, ఎర్త్ అంతటికి తాను కేంద్రం అనుకుంటాడు, అంటే తానంత ఇంపార్టెంట్ అని.
తన చుట్టూరానే ప్రపంచం అంతా ఉందని. అర్థమైందా? నాకింత పవర్ కావాలి, అర్థమైందమ్మా. నాకింత పాపులారిటీ కావాలి, ప్రతి పనిలో కూడా నేను సెంటరే. అది ఎప్పుడైతే పోయిందో సింపుల్ అయిపోతుంది జీవితం. ఇవన్నీ వీటన్నిటితో మనం ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటాము. అందుకే మనుషులు చాలా సింపుల్ గా మాట్లాడరు. ఏదో దృష్టిలో పెట్టుకుంటారు, ఏదో లక్ష్యం పెట్టుకుని మాట్లాడతారు. నన్ను అందరూ ఇంత జ్ఞానం అనుకోవాలి, నాకు ఎన్నో విషయాలు తెలుసు అనుకోవాలి, నేను చాలా స్మార్ట్ అనుకోవాలి. ఇవన్నీ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీసే. సో ఇవన్నీ లేనప్పుడే మనం సింపుల్ గా ఉన్నట్టు, మనం కాంప్లికేటెడ్ గా ఉంటున్నాం. వాళ్ళు ఏంటంటే కాషాయ వస్త్రాలు వేసుకున్నా ఈ లక్ష్యాలన్నీ, ఇలాంటి ఉద్దేశాలన్నీ ఉన్నప్పుడు వాళ్ళు సింపుల్ కాదు. నేను ఇంపార్టెంట్ అనుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైందా నాగరాణి గారు? అర్థమైందమ్మా. సింపుల్ గా ఉంటూ మన బాధ్యత అయితే ఏదైతే ఉందో మన ముందు అది చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని మన ముందు బాధ్యత ఏమీ ఇంప్రెషన్ లేదండి. కొట్టాలని సింపుల్ గా ఏం ఉంటూ మనలో చేయొద్దు. ప్రేమ ఉంటే ఆ ప్రేమ వల్ల మనకు అన్ని తెలుస్తాయి. బాధ్యత అన్నది కూడా మనిషి పెట్టుకున్నదే మనసుతో. సంఘంలోంచి అలా పెట్టుగానే అంటారా? ఆ ఓకే. కట్టుబాట్లు తెంచుకోవాలన్నారు. సంఘంలో ఏవో ఇవి చేయి అవి చేయి అవన్నీ కాదు. మన హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలో సృజనాత్మకంగా మనకు వస్తుంది. ఒక క్రియేటివ్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తూ ఓకే. ఉంటుంది. అచ్చా. అంటే ఇప్పుడు చూడండి, మనం ఉద్యోగం చేయాలనే బాధ్యత, పిల్లల బాధ్యత, ఇవన్నీ ఏమంటారమ్మా మరి? మీరు పెట్టుకున్నాం ఇప్పుడు అంటే సమర్థ రామదాసు పెట్టుకున్నా. ఆ ఏమంటారంటే కర్తవ్యం అనే నాగుపాములతో కరవబడుతున్నామన్నారు. చూడండి, అంటే న్యూట్రల్ గా ఉంటే అదే తెలుస్తుంది మనకి ఏం అలా కాదు, చేయాలనేది. అంటే మీరు అన్నట్టు. ఇవన్నీ ప్రాపంచిక విషయాలే కదండి. బాడీ అనే ఒక అజ్ఞానం, చుట్టూనా ఉన్న జగత్తే సత్యం అనే ఒక భ్రాంతిలో జీవిస్తున్నాం. అంతేగాని ఆత్మతత్వం వైపు వెళ్ళటం లేదు కదా. అదే నా కరెక్ట్. పిల్లలు నా వాళ్ళని సర్కిల్. నేనే పోషించాలి, ఇవన్నీ అంటే ఒక రకమైన బంధంలో మనం అజ్ఞానంతో ఆలోచిస్తున్నాం. ఓకే. అంటే అట్లా ఆలోచించకుండా కూడా ఆ పనులు అయిపోతాయి అమ్మ అట్లా. అలా అని ఆ నేను టైంకి అంటే ఏది బాడీ అవ్వాలో అది నేనన్న అవుతుంది. భావం గట్టిగా ప్రతిష్టాపనపై ఉన్నది కదండి. నా వాళ్ళు అన్నదేను. ఆ బంధాలన్నీ ముందు పోవాలి కదండి. ఓకే. నా అదే ఆస్తి, అదే నా ఎగ్జాక్ట్లీ. సంపద, నా డబ్బు, నా వాళ్ళు, ఇలాంటి భావాలన్నిటితో నిండిపోయి ఉన్నాం కదా. అదే ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకెవరైనా అడుగుతారా? ఓకే. నారాయణ గారు ఏమైనా అడుగుతారా? రాంబుద్ర గారు మీరు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, అదే మేడం. అంటే మనిషి అంటే మనం పుట్టుక నుంచి చనిపోయేంత వరకు సెంటర్‌గానే బతుకుతున్నాం అనేది ఆయన చూపించే ఇది. అంటే వాస్తవానికి కూడా అదే జరుగుతుంది. ప్రతి దాంట్లో ఒక చిన్న పని చేసినా నేను చేశాను అనే ఒక లోపల ఇది ఉంటది. అలాగే సమాజం కూడా ప్రతి దాన్ని గుర్తించాలి. ఇదిగో పలానా ఆయన ఇది చేశాడు అని అనిపించుకోవడం అనే ఒక, అంటే ప్రతి దానికి నేను అనే సెంటర్ మీద, అంటే కేంద్రం నేనే. ఇంకా దాన్ని ఆలోచించుకుని మించి ఇంకా చూస్తే వేరే. మన ఆలోచనలన్నీ ఆ, సెల్ఫ్ సెంటర్డే. అవును మేడం. అంటే ఆ, దృష్టి అంటే దృష్టి పడాలి. అంటే ప్రతి ప్రతి నా నేను చేసే ప్రతి పని మీద సమాజం దృష్టి, లేకపోతే ఎవరైనా వ్యక్తుల దృష్టి పడి అక్కడ గుర్తింపు కావాలి నాకు. ఏంటి, ఆయన ఇది చేశాడు, ఆయన ఇది చేస్తున్నాడు, ఆయన చాలా గొప్పగా చేశాడు, ఈ ఈ- ఇదే కావాలనే ఒక దృష్టితోటి, అంటే సెల్ఫ్ సెంటర్డ్ ఒక ఇమేజ్ కోసం ప్రతి చిన్న పని, అది అది డబ్బుతో కూడింది కావచ్చు, డబ్బుతో కూడంది కావచ్చు, ఇంకా ఏదైనా కానీ అది దాని నుంచి, ఆ ఫ్రేమ్ నుంచి యువతలకి రాకుండా చేసుకోవడమే. అదే అందుకే ఆయన
చెప్తున్నాడో అక్కడి నుంచి బయట పడితేనే నీకు నిజమైన సత్యం అనేది తెలుస్తుంది. ఆ బయట పడకోకుండా ప్రతిసారి నేను నాది ఇంకా అనే ఒక తపనతోటి చేయడం, నేను చేస్తున్నాను, నేను చేశాను, ఎందుకు నన్ను అలా గుర్తించాలి. తప్పు ఏంటి అంటే, తప్పు ఏంటి దాంట్లో అలా ఉంటే? అందరూ ఉంటున్నారుగా. అంటే అసలైనటువంటి సత్యము లేదా దైవం వైపు వెళ్ళట్లేదు మనం. మనం ఏర్పరచుకున్న విషయాల్లోనే మనం బతికేస్తున్నాం. బాడీ నేను, ఈ జగత్తు సత్యం, ఈ జగత్తు వస్తువులు నేను పొందాలి, అలాగా మనం ఫీల్ అయ్యి అసత్యం అనే దాంట్లో జీవిస్తున్నాం, భ్రాంతిలో. అవును మేడం. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను నేను ఇది చేయకుంటే అది అసలు కాదు, వేరే వాళ్ళు ఎవ్వరు చేసినా కూడా అది కాదు, ఇలాంటి ఫీలింగ్స్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే నేను ఈ సొసైటీకి నేను ఇంత చేస్తున్నా నన్ను గుర్తించడం లేదని ఒక ఈసడింపు కానీ, లేకపోతే నన్ను సొసైటీవే కాదండి, ఇంట్లో మనం చేసిన పనులు కూడా సెల్ఫ్ సెంటర్డే. అవును మేడం, అవును మేడం. నా ఇంట్లో చేసే పనులు కూడా నేను ఇంత చేశాను, నాకు అసలు ఏమాత్రం అంతేకాదు, ఏదో పొద్దున్న లేచిన దగ్గర నుంచి బాడీ నేను, దీనికి ఇది ఇవ్వాలి, దీనికి ఇది చేయాలి, దీనికి ఇంత, అదే ఆలోచన. ఉమ్, అన్నిటికీ బేస్ బాడీ అవును మేడం. నేను అనే అజ్ఞానం. ఉమ్, దీనికి తిండి అవును మేడం. పెట్టాలి, దీనికి అది ఇవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎప్పుడు మనకి బాడీ పరంగా. ఉమ్, ఇంకా మానసికంగా దీన్ని గుర్తించాలి, ఇది ఇంత గొప్ప అని అందరికీ తెలియాలి, నాలో చాలా ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి, నాకు ప్రత్యేకమైన కారుణ్యం ఉందని అందరికీ తెలియాలి, ఇవి. అవును మేడం. అది అంటే ఇప్పుడు సొసైటీకి నిస్వార్థంగా చేసేవాళ్ళు, అంటే ఒక ఏదో నిస్వార్థంగా చేస్తున్నాము అనే వాళ్ళకు కూడా, అంటే డబ్బు ఖర్చు పెట్టి అంత సొసైటీకి చేయడం కానీ, లేకపోతే ఇంకొకటి ఏదైనా నిస్వార్థంగా చేసేవాళ్ళు కూడా, వాళ్ళు దేనికోసం చేస్తున్నారు, దేనికోసం తప్పిస్తున్నారు అంటే, ఒక అంతర్గతంగా ఒక పేరు, నా నా నేను చేశాన నలుగురు గుర్తించాలి, నా నా పేరు ప్రతిష్టలు నిలబడాలి, ఈ విధమైన, అంటే ఏమీ లేదన్నట్టు కనిపిస్తుంది కానీ నిస్వార్థంగా, అంటే అంతర్గత స్వార్థం ఒకటి ఉంది. అంతర్గత స్వార్థం అంటే ఇంకా ఆ, గుర్తింపు కోసం తపన, ఆ గుర్తింపు లేకోకుండా గుర్తింపు కోసం, నేను, పవర్ కోసం. అవును మేడం, అవును మేడం. అది ఆ అంటే ఎంతసేపు నా పేరు కనిపించాలి నా పేరు వినిపించాలి, కనిపించాలి, నా కోసం అంత అనేది ఒకటి ఉంది అనేది ఇక్కడ ఇదైతుంది. కానీ అయితే అంకుల్ అట్లా చేసే వాళ్ళు కూడా, సారీ ఇంటరప్ట్ చేసినందుకు, కానీ అట్లా చేసే వాళ్ళు కూడా నిస్వార్థంగా ఆ పేరు రాకుండా నిస్వార్థంగా భగవంతుని సేవలా కూడా చేయొచ్చు కదా అంకుల్. అందరినీ మనం అట్లా అనలేం కదా, ఇప్పుడు మంచి హా, పని చేసే వాళ్ళని. అందరినీ అనలేము అనేది కాదు, అంతర్గతంగా అంటే మనం కోరకుండా కూడా అవి జరుగుతున్నాయి. కానీ అక్కడ అంటే అతి నిస్వార్థంగా, అంటే మన పేరు ప్రతిష్ట ఇవి ఏమీ లేని ఒక దానికోసం అయితే మనం నిలబడ్డం లేదు ఎవరు కూడా, అంటే చెయ్యరు, అలా ఏమీ చెయ్యరు. చేయరు అట్లా. ఇప్పుడు అది ఒక 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 గొప్ప పని చేశారు అంటే, గొప్పగా అంటే ఒక కొన్ని లక్షల కోట్లో ఖర్చు పెట్టి ఒకటి చేశారనుకోండి, అక్కడ ఆ, ఆయన గుర్తింపు కోసం తపన పడుతున్నాడు అని చెప్పేసి ఎవరన్నా ఒక మాట అన్నారు అంటే మనం హర్ట్ అవుతున్నాము అంటే, ఆ హర్ట్, ఏదైతే హర్ట్ అనేది ఉందో అక్కడ ఆ అంతర్గత స్వార్థం అనేది ఉంది. అది కూడా హర్ట్ కాని స్థితిలో నిలబడాలనేది జరగాల్సింది అట్లా. అంటే నేను ఇంత చేస్తే కూడా నన్ను గుర్తించడం లేదు, పైగా నన్ను అట్లా అంటున్నారు అనే ఒక లోపల అంతర్గతంగా ఉంటుంది కదా, ఆ స్థాయి కూడా దాటాలి అని చెప్తున్నారు. అంటే అక్కడ నేను అనేది, అంటే నేను చేశాను, నా ద్వారా జరిగింది అనేది అవసరం లేదు, గుర్తి అంటే ఎలాంటి ఇది అక్కడ అవసరం లేదు అనేది చెప్తున్నారు. అంటే నేను అనేది వెళ్ళిపోయినప్పుడు నాకు పొగడ్త లేదు, నాకు విమర్శ లేదు, అంటే ఇది విమర్శ లేదు, రెండిటికి అతీతంగా నా పని నేను చేశాను, ఇంకా నాకు అంతకంటే అవసరం ముఖ్యమైన లేదు. విషయం, ప్రేమ ఉమ్, జాగరూకం అయితే ఆ ప్రేమలోంచి, ఆ, కారుణ్యంలోంచి వస్తాయి పనులు. అవును మేడం. అంటే మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆ, మనకు కొంచెం హట్ అయ్యామనుకోండి, మనం చేసే పని నుంచి డిస్టర్బ్ అయిపోయి నేను ఎందుకు చేయాలి ఇదంతా అని మధ్యలోనే డివియేట్ అయిపోతారు కదా, ఆ ఆ కృష్ణమూర్తి గారు ఇది ఏమన్నారు? కూడా గర్వం రాదు. ఉంటే హత్య అవుతాం, గర్వం లేనివాడు హత్య అవును అవడు. మేడం, అవును మేడం. ఒకవేళ అదే ప్రేమ ఉందనుకోండి, అక్కడ జరిగేది ఏంటంటే ఎవరు ఏమన్నా
తను చేసుకుండే పనిని కంటిన్యూగా చేసేస్తుంటాడు, చేసుకుంటూ వెళ్తుంటాడు అక్కడ. అదే ప్రేమ లేని ఒక అంటే చోట ఏమవుతుందంటే అతను అట్లా అన్నాడు, నాకెందుకు ఇదంతా, నాకు అవసరమా అని వదిలేసిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ప్రేమ ఉన్న చోట అట్లా వదిలేయడం కూడా అని చేయకోకుండా తనకు ప్రేమ అంటే విమర్శ రాని ప్రశంస రాని రెండింటిని సమానంగా తీసుకొని తన కర్తవ్యం తాను నిర్వర్తిస్తాడు అంతే. ఇంకా అక్కడ ఒకడు పొగిడాడని లేదు, ఒకడు తిట్టాడని లేదు. అక్కడ జరిగేది ఆ కార్యం జరిగిపోతుంటది. ప్రేమ అదే ఉంటే ఆ కార్యం సృజనాత్మకంగా ఇలా ఉంటుంది అని చెప్పలేం. ప్రేమ ఉంటే అవును క్రియేటివ్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అవును మేడం. ఆ ప్రేమ ఉన్న చోట జరగాల్సింది ఏంటంటే అక్కడ సెల్ఫ్ సెంటర్ అనేది ఉండదు ఇంకా. కాబట్టి అక్కడ ఒకరు అన్నారని హర్ట్ కావాల్సిన అవసరం లేదు. అట్లా ఉన్నారని కూడా ఇది కాదు, లేదు. అక్కడ ఉమ్, నిజమైన ప్రేమలోంచి నిజంగా సహాయం చేయాలన్నది వస్తుందండి. అవును మేడం, అవును మేడం. ఇది 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 సాధారణంగా అంటే సాంప్రదాయంగా సాధారణంగా జరిగే ప్రక్రియకు అతీతమైన స్థితి ఇది కృష్ణమూర్తి గారి ఎందుకంటే మనుషులు తత్వం. ఎప్పుడు అజ్ఞానంలో జీవిస్తున్నారు. తాను శరీరము, జగత్తు నిత్యము అనే దాంట్లో ఉండబట్టి ఇది అసాధారణం. అవును మేడం. అంటే ఇది ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏంటంటే ఆ ఇప్పుడు ఒక అద్భుతంగా అతీతంగా జరుగుతుంది అని ఒక కార్యం జరుగుతుంది అని ఊహించుకునే పెద్ద ఆధ్యాత్మికవేత్తలకు కూడా వదిలించుకోలేనంత జాడ్యం ఇది. సెల్ఫ్ సెంటర్ను వదిలించుకోలేనంత జాడ్యం ఇది. దాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. అంటే సమాజంలో ఎంత స్థితి ఉంది అనేది ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే స్వార్థం అనేది అంటే ఏ స్థాయిలోనైనా సరే అన్ని వదులుకొని సమాజం కోసం తపన పడే వాళ్ళకు కూడా అంతర్గతంగా ఏముంటుంది అనేది చూపిస్తున్నారు. అంటే ఇంకో రకంగా దానికోసం చెప్పాలంటే మనిషి జ్ఞానాన్ని పొందితే గాని, ఆయన అందుకే సెల్ఫ్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం అంటారు. ఆ జ్ఞానాన్ని పొందితేనే నిజమైనటువంటి ప్రేమ అన్నది తోటి పనులు జరుగుతాయి. అప్పుడు లేకపోతే ఉన్నదంతా ఆర్టిఫిషియలే. ఇప్పుడు మీరు మీ పిల్లల పట్ల చూపెట్టింది ఆర్టిఫిషియలే, అదేం ప్రేమ కాదు, అవును సెల్ఫ్ లవ్. అలాంటివే మిగులుతాయి అందరి పట్లను. ఎప్పుడైతే అవును మీలోని మేడం. ఆ జ్ఞానం వచ్చిందో, బాడీ నేను కాను అనేది తిష్ట వేసుకుని సహజమైన అనుభూతితో వచ్చిందో, అప్పుడు మీరు చేసే పనులన్నీ వేరేగా ఉంటాయి. మీరంటే మీరే కాదు, అందరూ పిల్లల పట్ల చూపెట్టేదంతా సెల్ఫ్ లవే. అవును మేడం, 100% మేడం అదంతా. ఇంకేమైనా ఎవరైనా మాట్లాడతారా? పిల్లల పట్లే కాదు, ఏ పని పట్లైనా మనం సెల్ఫ్ సెంటర్డ్ లోనే ఉంటాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉన్నది నిష్పక్షపాతంగా డైరీ రాస్తే అన్ని సెల్ఫ్ సెంటర్డ్ పనులే. వాటినే సెల్ఫిష్ అంటాం ఇంకో రకంగా కదా. సెల్ఫ్ సెంటర్డ్ అంటే తన కేంద్రంలో చేస్తాం. అవును మేడం. అంటే నన్ను నేను నాది ఈ మూడు వదులుకోలేని స్థితిలో జరిగే ప్రక్రియ ఇదంతా. అంతే. కావాలంటే డిఫరెంట్ వెరైటీతో చేస్తారు తప్ప సెంటర్ అదే. 100% అదే. ఇందాకలు వాళ్ళు చేయలేని ఒక కొత్త రకమైన తెలివిని పెట్టి చేసేస్తారు. బట్ అది కూడా అతను ఏమన్నారు, ఇంకో ఒడ్డుకి వెళ్ళడం అంటే ఒక దాన్ని వదిలేసి ఇంకో దానికి వెళ్ళడంలో కూడా అది కూడా బంధిస్తున్నాం. వాటిలో బంధించబడిపోతున్నాం. అంటే అప్పుడు నా పేరు, నా గొప్పతనం, నా పవరు ఇవే మనకు ముఖ్యం. జయాన్ని కానీ ఆరాధించడం అంటే అమ్మ అట్లా నేనే జయం లేని వాళ్ళు పొందేయాలి. అసలు చెప్పండి అసలు నాగరాణి దొరుకుతారు గారు. అమ్మ అట్లా. ఎవరైనా నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, అందరు దానికోసమే తాపత్రయమమ్మా. అసలు కారణం ఎవ్వరు ఏంటంటే కనిపించలేదు ఎందుకంటే నాకైతే. అందరికీ అజ్ఞానం మెండుగా ఉంది కదా. అబ్బా, మనం ఓకే. అజ్ఞానమే, చూడండి అసత్యమే అమ్మా. సత్యం అని జీవిస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. ఇంకా అదే ఇక భగవంతుడే చూసుకోవాలి దానికి. భగవంతుడు ఏం చూసుకోడు, మనిషి చేసుకోవాలి. తనకి తెలియాలి తనలో ఇంత అజ్ఞానం ఉందన్నప్పుడు. మీ ఇంట్లో ఇంత చెత్త ఉన్నదని తెలిసే ఒక రోజు ఏం చేస్తారు, చెత్త పారేస్తారు. అప్పుడు ఈ అజ్ఞానం ఇంత ఉందని తెలిసిన తర్వాత వెంటనే తీసి పారేస్తారు. ఆ భగవంతుడు ఏం చేయడు, ఆయనకి సంబంధం లేదు. మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్ అని థియాసఫీ చెప్తుంది. మనిషి తన అదృష్ట దురదృష్టాలకు తానే కారకుడు. అంటే
అంటే అమ్మ ఇప్పుడు భగవంత్ చూడండి, అమ్మ ఆ, అంటే అంటే మన భగవంతుడే పూర్వకర్మ బేస్ చూడాలని చేసుకొని కూడా. భగవంతుడు మీకు సూర్యుడు లాగా లైట్ ఇస్తున్నాడు. సూర్యుడికి మనం చేసే పనితో ఎలా సంబంధం లేదో భగవంతుడికి మనం చేసే పనితో సంబంధం లేదు. అదంతా మనిషి ఊహ. నాకు ఇలా రక్షిస్తాడు, ఇలా చేసేస్తాడు అని మనిషి ఊహించుకున్న భగవంతుడు. ఉమ్. అంటే ప్రొజెక్ట్ అల్టిమేట్ సెల్ఫ్ ఎనర్జీ ప్రొజెక్ట్. అయితే ఉంది కదమ్మా మరి. భగవంతుడు అనే ఎనర్జీ అయితే ఉంది కదా. భగవంతుడు అది అనే అది ఐ స్పిరిట్ దానికేమి మన పనితో ఎనర్జీ. సంబంధం లేదు అంటున్నాను నేను. మీ కర్మతో ఓకే. సంబంధం లేదు. అంటే జనరల్ గా నేను విన్నది, ఇప్పుడు మనకి ఎక్కువ పూర్వకర్మలు ఉంటే మంచి పనులు చేయలేము, మంచి ఆలోచనలు రావు, ఇలాంటివి విన్నానమ్మా. అది భగవంతుడికి అంటే సంబంధం అట్లా లేదుగా. మీరు ఉంటుందా? చేసే పనుల వల్ల మీకు వచ్చేవి. ఆయనకి సంబంధం లేదు కదా. ఓకే. మీరు గత జన్మలో ఎందరికో అంటే భోజనాలని శిక్షించేది పెట్టి ఆయన్నే కదమ్మా మరి. ఏంటండి. ఇప్పుడు ఒక తప్పు చేసినాం ఏదో జన్మల, ఇప్పుడు శిక్షించేది భగవంతుడే కాదా అమ్మ మరి. శిక్షే లేదు. భగవంతుడు అంతకంటే శిక్షించడు. కర్మే. అది శిక్ష కాదు, మనకి ట్రైనింగ్. ఇప్పుడు మీ పిల్లవాడు, ఇప్పుడు స్కూల్లో టీచర్ ఏం చేస్తారు, ఆ పిల్లవాడు చదవకపోతే ఇంట్లో చదవలేదని నిలబెట్టేస్తారు. వాడిని బాధ పెట్టాలని కాదు. కరెక్ట్. అంటే వాడు బాగా ఓకే. వాళ్ళని. అలాగే ఇక్కడంతా కూడా మళ్ళీ మళ్ళీ అలాంటి చెడ్డ తప్పు పనులు చేయకుండా ఉండేటట్టుగా మనకి ట్రైనింగ్ అన్నమాట. ఓకే. కాక భగవంతుడికి ఏమీ లేదు. అది అంటే మన కర్మే మన అలా చేస్తోంది. ఇప్పుడు భగవంతుడి పక్కన పెట్టిండి, మన మొత్తం అంతా ఆయన ద్వారానే ఓకే. జరుగుతుంది. కానీ ఆయన ఓకే. చెయ్యడు. సూర్యకాంతిలో కోటాను కోట్ల పనులు జరుగుతాయి, కానీ సూర్యుడు చేయడు. సూర్యుడికి ఎగ్జాక్ట్లీ. ఏమీ సంబంధం లేదు. మీరు ఒక మనిషిని హత్య చేసినా, ఒక మనిషిని కష్టంలో ఉన్న మనిషిని ఆదుకున్నా సూర్యుడికి సంబంధం లేదు. మీకే, మీ కర్మ మీకు. ఓకే. అలాగే భగవంతుడికి సంబంధం లేదు. కానీ చేసే ప్రతి పనికి శక్తి అంతా ఆయనే. కానీ ఆయనకి చాయిస్ లేదు. వీళ్ళకి ఎక్కువ చేద్దాం, వాళ్ళకి తక్కువ చేద్దాం, వీళ్ళకి మంచి పైకి తెచ్చేద్దాం, అవేవి భగవంతుడికి లేవు. ఓకే. కానీ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారంటారు కదండి భగవంతుడు. అంటే ఏంటండి. కొన్ని చేయడం వల్ల మనిషి ఇప్పుడు కల్పిస్తాడు పుణ్యం లేకపోయినా భగవంతుడు ఇలా కూడా చేసేసాడని. ఓవర్ డ్రాఫ్ట్ అలా అంటారా? ఓకే. సెల్ఫ్ ప్రొజెక్టెడ్ గాడ్స్ ఏ అండి. అంటే యాంగిల్ లో చూసినా కూడా. భగవంతుడు ఎప్పుడు కూడా కర్మలో పాటి ఆయన కలగజేసుకోడు. ఎందుకంటే అది నియతి. అది ప్రకృతి నియతిని ఆయన ఎందుకు ఉల్లంఘిస్తాడు? ఆయన పెట్టింది. ఓకే. మీరు బాగుందమ్మా. కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుని మీరే దాన్ని కాదనరు కదా. అదే ఆయనే పెట్టాడు టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు దాన్ని అంటే ఆయన వదిలేయడు కదా. పెట్టాడు కూడా కాదు, ఈ నియమాలు సొసైటీకి సంబంధించినవన్నీ మనిషి పెట్టాడు. కర్మ సిద్ధాంతం, కర్మకి ప్రతికర్మ ఉంటుంది అన్నది మనం చేసే పనిని బట్టి మనకి ఫలితాలు వస్తున్నాయి, కానీ అతను ఇస్తున్నాడు అనుకోకూడదు. అలా అంటారా? ఓకే. అంటే అతను ఇస్తున్నాడని ఎందుకంటారంటే గత జన్మలో చేసిన కర్మలు మనకు తెలియవు గనక భగవంతుడి పేరు పెట్టేస్తారు మాట్లాడడానికి. అదే అమ్మా, ఇప్పుడు ఓకే బాగుంది. ఇప్పుడు అన్ని మంచి పనులు చేస్తున్నాము, నేను చేసినాను అనుకోవద్దు, నేను కాదు కాబట్టి. మరి ఎవరు చేసిరు అనుకోవాలి? ఇంకా ఆ భగవంతుడే ఏసీ అనుకోవాలి ఎనర్జీ కదా, అంటే అది కూడా అక్కడి నుంచి అనుకోవచ్చు. సప్లై అవుతుందండి. నేను చేశానన్న భావం మీరే తెచ్చుకుంటున్నారు, కానీ ఆయన ఇవ్వలేదు. ఈ అజ్ఞానాన్ని మనమే తెచ్చుకున్నాం కదా. ఓకే. అంతే, అప్పుడు మనం నేనని అనుకోవట్లేదు, కానీ ఆ భగవంతుడే అనుకోవచ్చు కదమ్మా మరి. ఆ ఆ భగవంతుడు లేడు, చేసే పని. ఆయన ఎందుకు చేస్తాడు మీ కర్మ? కానీ అన్ని కర్మలకి కావలసిన మోటివేషన్ శక్తి ఎలా అయితే సూర్యుడు కాంతిస్తున్నాడో, అన్ని కర్మలు ఎలక్ట్రిసిటీతో ఎలా అయితే అన్ని జరుగుతాయో, ఆయన ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ ని నడిపిస్తుంది, లైట్ ని వెలిగిస్తుంది. కానీ ఎలక్ట్రిసిటీ వెలిగించట్లే, ఎలక్ట్రిసిటీ వల్ల వెలుగుతున్నాయి. ఓకే. అర్థమైందా? అదే అదే. తేడా ఉంది ఓకే. కదా. తేడా చాలా ఉందమ్మా. ఓకే. అదేలేండి, ఇంకా ఎవరు చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ కాకుండా సింపుల్ గా ఉండడం నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. అదే మీరు చెప్పేది.
అజ్ఞానం తీసేస్తే ఎందుకంటే ఉండేదే ఇవన్నీ సింప్లిసిటీ. ఆలోచిస్తుంటే అదే అమ్మ, ఇవన్నీ ఆలోచించడం కూడా అవసరం లేదు అసలు చెప్పాలంటే. అంటే ఇవన్నీ దేహం క్వశ్చన్స్ నేనని కాదు మనసులో అన్న విషయం ఉండిపోయి గుర్తుపెట్టుకొని బయటికి జీవిస్తే వచ్చింది. చాలండి. ఓకే. అవన్నీ పడిపోతాయి దాని అంతటది. దేహం నేననుకోవడం వల్లే వస్తాయి చికాకులన్నీ. దేహం నేను గనక నేను ఇంపార్టెంట్, నాకే జయం రావాలి, పక్క వాళ్ళని అణిచేయాలి. దేహం నేను గనక నాకు పవర్ కావాలి. దేహం నేను గనక నాకే అన్ని రకాల సుఖాలు వచ్చేయాలి. శరీరానికి నేను గనక శరీర సుఖాలన్నీ కావాలి. ఇవన్నీ జాడ్యాలు అక్కడి నుంచి మొదలవుతాయి. అది నెవర్ ఎండ్ స్టోరీ లా ఉంటది. ఏంటండి? అంటే ఇంకా అది నెవర్ ఎండ్ స్టోరీ లా ఉంటదమ్మా అంటే అట్లా అది వెళ్తూ మూలం ఉంటే. అదే. ఆ అజ్ఞానమే మనకి బాగా పాతుకుపోయి ఉంది. ఓకే. అలాంటి అజ్ఞానంతో సింపుల్ గా ఉండడం ఎలాగవుతుందండి? వెనక నుంచి దేహం అదే. నేనని చెప్తూనే ఉంటుంటే మీరు సింపుల్ గా ఎలా ఉంటారు? ఉమ్. అదే అంటే దేహం ప్రతిసారి రిపీట్ అవడమే నెవర్ ఎండ్ స్టోరీ. నేను దేహం అన్న భావన రిపీట్ అవ్వదు, ఆ భావన రిపీట్ అవుతుంది. అది రిపీట్ అవ్వడం ఏంటి? అది పాతుకుపోయి ఉంది, ఒకసారి పోతే కదా. ఓకే. కానీ ఇంత అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎట్లా అమ్మా మరి? అది మీరు చెప్పేది ఎట్లా అర్థం అవుతుంది మనకు? దానికే ఆయన చెప్పారు కదా, అజ్ఞానం క్షణ క్షణం పోవాలంటే. ఎరుకతో జ్ఞాపకం పెట్టుకో, దేహం నేను కాను. అందుకని మూమెంట్ టు ఓకే, మూమెంట్ అలా అవేర్నెస్ అంటారు. అంటారు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు అన్నట్టు ఆలోచన ప్రాక్టీస్ కూడా లేకుండా కాదండి, ప్రజెంట్ ఏ మూమెంట్ లో క్షణం కా ఉంటే. క్షణం ఎరుకతో జీవించడం. ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు, చేసేవాడు ఒకడు ఉంటాడు అక్కడ. అంటే చూడండి, మనస్సే ప్రాక్టీస్ ఓకే. చేస్తుంది, మనస్సు అచ్చా. అంతమైతేనే అవుతుంది అంతా. అచ్చా అచ్చా. రెండు థింగ్స్ ఇక్కడ. ఒకటేమో మనసు, ఇంకోటేమో నేను అనే భావం. నేను దేహము అనే భావం ఒకటి పోవాలి, నేను మనస్సు మనసు అన్న భావం అనేది కదా. మనస్సుకి భావం, ఈ ఇప్పుడు రెండు ఇన్సల్ట్ పోతే. అయింది అనుకోండి, అది మనస్సుకు కదా, నీ కాదు కదా. మ్మ్. సుఖాల వెనకాల పరిగెడతాం, ఇదంతా మనస్సే కదండి. మ్మ్. ఇప్పుడు నేను ఒక్కటి అవును. చెప్తానండి, నిజంగా మీకు జ్ఞానం వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏదైనా మ్మ్. బర్త్డే, మ్యారేజ్ డేలు ఎలా చేస్తున్నామండి? దేహం నేనన్న భావనలో. మ్మ్. 10 మందికి సహాయం ఆ పేరు చెప్పి చేయడం బదులు ఆ శరీర భోగాలకి వాటిని వినియోగిస్తున్నాం. మ్మ్. మనకి అది స్వార్థం ఉండబట్టే కదా. అదే కరెక్ట్. పలుకుబడి ఉన్న వాళ్ళని పిలుస్తాం, అసలు బాగా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమీ మనం సహాయం చెయ్యం. ఒక కుక్క వస్తే పో పో అంటాం. కాలభైరవుడి టెంపుల్కి వెళ్ళి కుక్క యొక్క విగ్రహాన్ని మాత్రం ఆరాధిస్తాం. అలాగే దేవుడు వస్తే పో పో అంటాం. అదే ఇక్కడ ప్రాక్టికాలిటీ మిస్ అవుతుంది అనిపిస్తుంది. అంటే ప్రాక్టికాలిటీ అని పేరు ప్రాక్టికల్ పెట్టకండి గా. దానికి. ఇక్కడ అవన్నీ పేర్లు వద్దు, ఎందుకంటే ఈ అదే పదాలే అంటారా? మన చికాకు పెడుతున్నాయి. అంటే జీవించున్న దాన్ని ఓకే. మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం, విగ్రహాన్ని ఎక్కువ చూస్తాం. మ్మ్. ఎగ్జాక్ట్లీ. మ్మ్. సో నిజంగా ఆయన అదే రాదు అమ్మా. కనుక సరిపోయింది, కానీ వస్తే మాత్రం భగవంతుడిని కూడా సేమ్ కుక్కని చేసినట్టే చూస్తాం. ఒకసారి పవన్ కుమార్ గారు ఒక కథ చెప్పారు. బుద్ధుడి గారి స్నేహితులే ఆయన. ఏంటంటే, వెంకటరమణమూర్తి రావా రావా మా ఇంటికి రావా అని ఎన్నో రోజులే ఎన్నో సంవత్సరాలు బతిమాలేట. సరే అని వెంకటరమణమూర్తి వచ్చి కూర్చున్నట్టు. అయితే ఈయన్ని చూడడానికి అందరూ వచ్చేస్తున్నారు, ఇంతమందికి భోజనాలు, టీలు, కాఫీలు ఇస్తున్నాడు ఆయన. పోనీ కనీసం కాఫీ టీ ఇచ్చినా సరే ఆయన ఇంతమంది రావడానికి తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు ఇలా కాదు, అయితే ఇంకా నెమ్మదిగా నువ్వు ఉంటే ఇలా ఇలా అవుతోంది, వెళ్ళిపో అంటాడు. అయితే ఆయన వెళ్ళడు. ఇప్పుడు వెళ్తావా లేదా అని మళ్ళీ కొన్నాళ్ళు గట్టిగా తన్- తర్వాత అయినా వెళ్ళకపోతే దుడ్డు కర్రతో కొడతాట. అర్థమైందా? మ్మ్. అదండి. అదే అండి. ఓకే. మ్మ్. ఓకే. అంటే మరి అన్ని ఇంటర్లింక్డే కదమ్మా ఇప్పుడు. ఇప్పుడు చూడండి, మనసు అంటే ఇట్లా మన ఇంద్రియాలతోనే మనసు అనేది రియాక్షన్ జరుగుతుంది కదా. అంటే మరి
ఇంద్రియాలు ఆ ఎవరికి ఉన్నాయి? ఇంద్రియ శరీరానికి ఉన్నాయి. నిగ్రహం శరీరానికి ఉన్నాయి. కరెక్ట్. అదే అమ్మా. ఓకే. సో మరి అంటే రియాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు. నేను ఉమ్, చెప్తున్నా కదండి, బాడీ నేనన్న దాన్ని తీసేస్తే ఆటోమేటిక్ గా మిగతావన్నీ జరిగిపోతాయండి. అంటే ఆ క్షణం అనుకుని వదిలేయడం కాదు, దాంతో సంఘం బాగా ఉమ్, ప్రతిష్టాపన అయిపోయింది మనకి. అదే అదే. ఓకే. ప్రతి క్షణం ఆ ఎరుకలో ఉంటేనే అది నెక్స్ట్ పాసిబుల్ అవుతుంది మీరు అన్నట్టు. అంతే. ఏ క్వశ్చన్స్ ఉండవు, ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఓకే. నారాయణ గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? అంటే మనకి అజ్ఞానంగా ఉన్న వాళ్ళని అసహించుకోకర్లేదు. బాడీ నేను, జగత్తు సత్యము అని అవి ప్రతిష్టాపన అయిపోవడం బట్టి వాటిని మాత్రం ఏనాడు తొలగించుకోం. పైకి మాత్రం రిఫైన్డ్గా సాధనలు అంటాం. నేను కాని దాన్ని నేను అనుకోవడానికి సాధన ఏమిటండి? ఏం సాధన చేస్తే అది జ్ఞాపకం వస్తుందిగా? కోటి సార్లు మీరు రాముడిని పేరు రాసినా మీకేమో నేను బాడీని అన్నది పోతుందా? పోదండి. లేదా కోటి సార్లు వెళ్ళి స్నానాలు చేసిన మహానదులన్నిటిలో, ప్రపంచంలో ఉన్న మహానదులన్నిటిలో మీకు ఆ భావన పోతుందా? భావన వరకు లేకపోతే కోటి స్తోత్రాలు చదివినా అది భావన పోతుందా? అవ్వలేదు. నాగరాణి గారు వినపట్టం లేదు, మీరేంటో మాట్లాడుతున్నారు కానీ. భగవంతుడి కోసం అని ముసుగు చేసుకుని స్వార్థపూరితమైన కోరికలన్నీ, నాకు ఈ బాడీని నేను, నాకు కావాల్సినవి ఇయ్యి అని అడుగుతాం.